రామకృష్ణ గవిర్నేని. ఈరోజు మన ఎంటైర్ ఇండియాలో ఒక ఫీవర్ నడుస్తుంది, మన ఇండస్ట్రీ ఆఫ్ ఫీవర్, దట్ ఈస్ చలో ముంబై. ఈ ఫీవర్ నడుస్తుంది. 5 years మన కంపెనీ అయ్యింది స్టార్ట్ చేసి. 5 సంవత్సరాల క్రితం మార్కెట్లో ఎన్నో కంపెనీలు వచ్చి వెళ్ళిపోతున్నాయి అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ని చేంజ్ చేయడానికి ఒక జెన్యూన్ కంపెనీ ఉండాలని ఒక అవసరంతో, అలాంటి ఒక విజన్తో మన కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ బేస్మెంట్ పెట్టుకుని మన కంపెనీని స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని చూస్తే 5 సంవత్సరాల్లో మన కంపెనీ ఎవరు ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఊహించని ఎత్తుకి ఎదిగింది. ఒక 3 years నుంచి మన కంపెనీలో ప్రతి ఒక్క కార్పొరేట్లో వర్క్ చేసే వాళ్ళు, మన టాప్ లీడర్స్ అందరూ చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే 2019లో మనం యూఎస్ వెళ్ళబోతున్నాం అనే ఒకటి మన ప్రజెంటేషన్లో కూడా మనకు అది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అది ఒక 3 days బ్యాక్ మనకి రియాలిటీలోకి వచ్చింది. మొన్న మన యూఎస్లో మనం లాంచింగ్ చేసుకున్నాము. సో ఆ యుఎస్ లాంచింగ్ సెలబ్రేషన్ మనకి ముంబైలో కంపెనీ ప్లాన్ చేశారు. సో ముంబైలో ప్లాన్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకి ఒక ఇండియాలో ఫినాన్షియల్ క్యాపిటల్ ముంబై. సో ఆ ముంబైలో మన కంపెనీ బిజినెస్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఈరోజు ముంబైలో మనకి ఈ సెలబ్రేషన్ ఈవెంట్ని మనకి హిస్టరీ అని చెప్పి మనకి దాని ఈవెంట్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్కి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా మనం ఇనిషియేటివ్ తీసుకుని ఈ ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. సో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి? చాలామంది ఏంటంటే ఇది సింపుల్గా తీసుకుంటున్నారు. ఇది ఒక హిస్టారిక్ ఈవెంట్. 25 years ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ప్రతి సంవత్సరం కూడా మనకి ఏదో పీపుల్ వచ్చి, ఏదో ఒక కంపెనీ వస్తుంది విదేశాల నుంచి మన భారతదేశానికి వస్తుంది. వాళ్ళ అథారిటీని మన ఇండియన్ మార్కెట్ల మీద స్టాంప్ వేయడానికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కొత్త కంపెనీ వస్తుంది. సో ఈరోజు మనకు అవకాశం వచ్చింది. ఇండియాలో ఒక జెన్యూన్ కంపెనీ మనకి విదేశాల్లోకి వెళ్ళగలిగే, అది ఎస్పెషల్లీ యుఎస్లోకి వెళ్ళగలిగే ఒక విజన్ని చూసిన కంపెనీ ఇంతవరకు లేదు లాస్ట్ 25 yearsలో. అలాంటి సేమ్ సిచ్యువేషన్లో ఆల్రెడీ మనం యుఎస్లో లాంచ్ చేసుకుని ఆ లాంచింగ్ సెలబ్రేషన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. 25 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది నెట్వర్క్ మార్కెటింగ్ మన ఇండియాలోకి అడుగుపెట్టి. సో ఆ 25 years నెట్వర్క్ మార్కెటింగ్కి ఒక 25 years సెలబ్రేషన్కి మన ఇండస్ట్రీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, మొట్టమొదటి కంపెనీ యుఎస్లో ఒక ఇండియా నుంచి అక్కడికి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ వెళ్ళింది అనే ఒక గిఫ్ట్ని ఈ ఇండస్ట్రీకి మనం ఇచ్చింది. సో అలాంటి ఒక హిస్టారిక్ ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేయకపోతే అది ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 5 years మన ఈ బిజినెస్లో డైమండ్ అయినా, బ్లాక్ డైమండ్ అయినా, క్రౌన్ బ్లాక్ డైమండ్ అయినా, ఆ హిస్టారిక్ ఈవెంట్లో ఆ రోజు మనం ఒక మిస్టేక్ చేసామనే ఫీలింగ్ మీ అందరిలోనూ ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్యామిలీతో మీరు ఈ హిస్టారిక్ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. నార్మల్గా మనం ప్రతిరోజు ప్రజెంటేషన్లో మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉండే ఒక విషయం ఏంటంటే ESBI, ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్. ఇది జస్ట్ ఒక స్లైడ్ కాదు, ఇది ఒక మైండ్ సెట్. చాలామంది ఈ ఈవెంట్ గురించి మనం మాట్లాడేటప్పుడు ముంబై ఈవెంట్ మనకి ఎక్స్పెన్స్ ఉంటుంది, మనకి అక్కడికి వెళ్ళడానికి టైం చాలా పడుతుంది, మనకి హైదరాబాద్లో ఉంటే బెటర్గా ఉండేది, విజయవాడలో ఉంటే బెటర్గా ఉండేది, కానీ ముంబైలో జరుగుతుంది ఈ ఈవెంట్, మనకి అక్కడ దాకా మనం ట్రావెలింగ్ చేయగలమా? ఇట్లాంటి ఆలోచనలతో చాలామంది ఇంకా చలో ముంబైకి ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. సో సింపుల్ అండి, ఇది ఒక మైండ్ సెట్కి సంబంధించిన విషయం. సో నార్మల్గా యాక్చువల్లీ మనకు అక్కడ ఖర్చులు ఉండవా అంటే తప్పకుండా మనీ స్పెండ్ చేయాల్సిందే. బట్ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ బికాస్ యాజ్ ఏ మనం ES నుంచి B క్వాడ్రంట్, బిజినెస్ క్వాడ్రంట్కి మనం వెళ్ళాలనుకున్నప్పుడు మన మైండ్ సెట్లో మనం ఫస్ట్ సెట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బిజినెస్ అంటే రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ కూడా మనం రెడీగా ఉండాలి. ఈ రిస్క్ తీసుకునే విషయంలో ఇదేదో కొత్త విషయం ఏం కాదు. మనం ఇంతకు ముందు ఎప్పుడు రిస్క్ తీసుకోలేదని అనేది మీరు అనుకోవద్దు. మన లైఫ్లో ఎన్నోసార్లు మనకి రిస్క్ అనేది మన డే టు డే లైఫ్లో ప్రతి ఒక్క విషయంలో కూడా మనం రిస్క్ తీసుకుంటూనే ఉన్నాము.
ఎగ్జాంపుల్ మనకి మన పూర్వీకులు అందరూ కూడా ఈవెన్ మా తాతగారు అక్కడ వాళ్ళకు ముందు జనరేషన్ వాళ్ళందరూ కూడా ఫార్మర్స్. సో ఫార్మర్ అంటేనే ఎస్పెషల్లీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఒక పంట వేసేటప్పుడు అది వస్తుందా లేదా, దానికి ప్రాఫిట్ ఉంటుందా లేదా అనేది ఏది ఆలోచించకుండా ప్రాసెస్ని వాళ్ళు ఫాలో అవుతుంటారు. ప్రతి ఒక్క స్టెప్, ఏ టైంలో నీళ్లు పెట్టాలి, ఏ టైంలో మనకి మందులు వేయాలి, ఏ టైంలో దానికి ఫర్టిలైజర్స్ వేయాలి, అన్నీ కూడా టైం టు టైంకి మొత్తం ప్రతిదీ కూడా వాళ్ళు ఫాలో అవుతారు, పంట వస్తుందా లేదా అనేది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఇంకా చాలా రిస్క్ తీసుకున్నారు వాళ్ళు. కొన్నిసార్లు నీళ్ళు అందుతాయా అందవా అనేది ఒక డౌట్ ఉంటుంది. అయినా సరే ముందుకు వెళ్ళి వాళ్ళు అది చేస్తున్నారు. కొన్నిసార్లు వరదలు, కొన్నిసార్లు అవి వచ్చి నష్టపోవడం కానీ, గాలి వచ్చి నష్టపోవడం కానీ, ఇట్లాగా ఎన్నో విధాలుగా ఎన్నో రిస్కులు ఉన్నా సరే, బట్ ఎన్ని జరిగినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం పంట రెడీ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఫార్మింగ్కి, కల్టివేషన్కి రెడీ అవుతారు. సో వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. ఈవెన్ ఎంప్లాయీస్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిస్క్ తీసుకుంటూనే ఉన్నారు. బికాస్ రేపొద్దున లేస్తే మనకి ఆ జాబ్ ఉంటుందా లేదా అనేది తెలియదు. అయినా సరే ఆ జాబ్ మనకు ఉండకపోవచ్చు, కానీ ఎవరో ఒకరి కోసం ఎవ్రీ డే మన జీవితంలో ప్రతి ఒక్క రోజు కూడా రిస్క్ తీసుకున్నాం వాళ్ళ కోసం. సో ఇట్లాగా ప్రతి దాంట్లోనూ రిస్క్ తీసుకున్నాం. సో ఇక్కడ రిస్క్ ఎవరి కోసం తీసుకున్నాం అంటే ఇండస్ వివా కంపెనీ కోసం కాదు. బికాస్ మనం వెళ్ళకపోయినా కంపెనీ సెలబ్రేషన్ ఆగేది ఏమీ లేదు. అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. మనం కాకపోతే ఇంకొకరు ఆపర్చునిటీని తీసుకుంటారు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఒకవేళ నేను ఈ ఆపర్చునిటీ తీసుకోకపోయి ఉంటే కొన్ని పీపుల్, ఎంతోమంది పీపుల్కి ఇండస్ట్రీ ఆపర్చునిటీ వచ్చి ఉండేది కాదనేది నేను ఎప్పుడు ఇంతకుముందు అనుకుంటూ ఉండేవాడిని. కానీ అది చాలా చాలా తప్పు అయిన ఆలోచన. బికాస్ నేను తీసుకోకపోయి ఉంటే వేరే ఇంకొకరు ఎవరైనా తీసుకునేవాళ్ళు, వాళ్ళు నాకన్నా బాగా కూడా చేసి ఉండొచ్చు. సో ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. మనం వదులుకుంటే తప్పకుండా అది తీసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మీ చేతుల్లో ఆపర్చునిటీ ఉంది. ఇలాంటి గ్రేట్ సెలబ్రేషన్కి మీరు పార్టిసిపేట్ అయ్యే అవకాశం మీకుంది. సో ఇందులో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మనకి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ జేఎఫ్ కెనడీ గారు ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటారు, దేశం మనకేమిచ్చింది కాదు, దేశానికి మనం ఏమిచ్చాం అనేది. సో ఈరోజు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ స్టార్ 250, స్టార్ 500, స్టార్ 1000, రూబీ, ఈవెన్ పర్ల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా చాలామంది ఈ కంపెనీ మనకేం చేశారు, మనకి ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, అది కంప్లైంట్, ఇది కంప్లైంట్, అది అని చెప్పి కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, ఛాలెంజెస్ గురించి పీపుల్ అందరూ మాట్లాడుతున్నారు. కానీ కంపెనీ కోసం మనం ఏం చేసామనేది ఎవరు మాట్లాడట్లేదు. ఈరోజు కంపెనీ మనకి ఒక లైఫ్ ఇస్తుంది అనే నమ్మకంతోనే మీరు వివాలో ఉన్నారు. అలా లైఫ్ ఇస్తుంది అని, అలా ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది కంపెనీ. అలాంటి కంపెనీ ఒక గ్రాండ్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు కంపెనీతో పాటు మనం ఉండాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. సో కంపెనీ మీకు ఏమి ఇచ్చింది అనేది కాదు, మీరు అసలు కంపెనీకి ఏమి ఇచ్చారు అనేది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, ఆలోచించండి. సో ఈరోజు మన కంపెనీకి సెలబ్రేషన్స్లో మనం ఇవ్వడం కాదు, కంపెనీ సెలబ్రేషన్స్లో మనం ఒక పార్ట్ అవ్వాలి. సో ఈ పార్టిసిపేట్ చేసి అక్కడికి వెళ్ళి మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. సో ఒక బిజినెస్ మ్యాన్గా మీరు ఆలోచిస్తే, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలని మీరు అనుకుంటే, మీ క్వాడ్రంట్స్ మీరు షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే మైండ్ సెట్ మారాలి. ఆ మైండ్ సెట్ ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోతో మీకు ఆ మైండ్ సెట్ మారడం అనేది స్టార్ట్ అవ్వాలి. ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచిస్తే ఈ ప్రోగ్రామ్ మనకు ఒక ఇన్వెస్ట్మెంట్. మన బిజినెస్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ లేవు. మన కంపెనీ కూడా రోజుకి 200 PV మీన్స్ 8 ప్రొడక్ట్స్ కన్నా ఎక్కువ స్టాక్ని మెయింటైన్ చేయొద్దని అంటున్నారు. సో అంత దెన్ వేరే ఎక్కడ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ లేదు. బట్ ఇది మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకుంటుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో వాటి కోసం నేను ఎంతో దూరం వెళ్ళాను. ఈవెన్ సింగపూర్కి వెళ్ళిన టైం ఉంది, గోవాకి వెళ్ళాను నేను, చెన్నై, ఇట్లాగా ఎన్నో ఈవెంట్స్, ఎన్నెన్నో చోట్లకి, బెంగళూరు, వాటన్నిటికీ నేను ట్రావెల్ చేశాను. సో బికాస్ ప్రతి ఒక్క ఈవెంట్ కూడా నాకు ఇన్వెస్ట్మెంటే. సో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త ఎనర్జీని, కొత్త బిలీఫ్ లెవెల్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక ఇన్వెస్ట్మెంట్.
సో ఇదే ప్రోగ్రామ్ మనం ఎంత అనుకున్నా మేబీ ప్రోగ్రామ్ ఫొటోస్ ప్రోగ్రామ్ వీడియోస్ చూసిన తర్వాత మనం వెళ్ళాలనుకున్నా కూడా ప్రోగ్రామ్ మళ్ళీ జరగదు. కొంతమంది మనీ గురించి చాలామంది మనీ గురించి ఆలోచిస్తూ ఆగిపోతున్నారు. మనీ రేపు వస్తుంది, కానీ రేపు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలన్నా, ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా మనకు అవకాశం లేదు. సో ఈరోజు నిర్ణయం తీసుకోండి. సో మీ ఇన్వెస్ట్మెంట్గా మీరు ఫీల్ అవ్వండి. జస్ట్ ఒక 5,000 మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే ఒక 6,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఆ 6,000 అనేది మీ లైఫ్లో ఒక 60 lakhs రావడానికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. బికాస్ ఈరోజు ఎంత గొప్ప నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ అయినా, ఎస్పెషల్లీ మన వివాలో ప్రతి ఒక్క గొప్ప లీడర్, మన ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో గొప్ప లీడర్ అంటే అట్లీస్ట్ మినిమం ఒక డైమండ్ ర్యాంక్ దాటిన వాళ్ళని గొప్ప లీడర్స్ అని మనం చెప్పొచ్చు. సో ఏ డైమండ్ ఎగ్జిక్యూటివ్ని చూసినా కూడా వాళ్ళు డైమండ్ అవ్వడానికి కానీ, లేదంటే వారానికి 2.5 lakhs, 2.7 lakh, 3 lakh, 4 lakh ఎంత ఇన్కమ్ అని చేసినా, crores of rupees ఇన్కమ్ అని చేసినా, దాని వెనకమాల వాళ్ళ బిలీఫ్ లెవెల్ని పెంచడానికి ఒక స్పార్క్ తగిలించే ఒక ఈవెంటే కారణం. సో కంపెనీ కండక్ట్ చేసిన ఈవెంట్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్ అవ్వచ్చు, ఏదో ఒక ఈవెంట్. సో అలాంటి ఒక ఈవెంట్ వల్లే వాళ్ళు ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారు. సో మీరు ఈ బిజినెస్ని వారానికి ఒక 2,000, 3,000 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి మీరు స్టార్ట్ చేస్తే తప్పకుండా మీరు ఈవెంట్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు బిజినెస్ని ఒక 2.5 lakhs లేదంటే ఒక డైమండ్ అవ్వాలనో, ఒక బ్లాక్ డైమండ్ అవ్వాలనో, ఒక క్రౌన్ బ్లాక్ డైమండ్ అవ్వాలనో మీరు స్టార్ట్ చేస్తే తప్పకుండా మీరు ఈ ఈవెంట్ని అటెండ్ అవ్వాల్సిందే. బికాస్ ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అయితేనే ఒక ఈవెంట్లో ఒక ఆ డెసిషన్ మన లైఫ్ని మార్చేస్తుంది. సో నేను అలాగే ఒక ఈవెంట్లో తీసుకున్న డెసిషన్ ఈరోజు ఇక్కడ దాకా ఈ జర్నీకి కారణం ఒక ఈవెంట్లో నేను తీసుకున్న డెసిషనే. సో అది మెయిన్ రీజన్. అన్నిటికన్నా ముఖ్యమైన రీజన్ ఏంటంటే, మనం ఏం చెప్తున్నాం అనేది ఎవరు ఫాలో అవ్వరు, మనం ఏం చేస్తున్నాం అనేది ఫాలో అవుతుంటారు. ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్ మీరు అటెండ్ అవ్వకపోతే మీరు జస్ట్ ఆలోచించండి, ఆఫ్టర్ 2 weeks, ఆఫ్టర్ 3 weeks, ఆఫ్టర్ 4 weeks మీ టీంలో ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తారు. ఆ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మీ లెఫ్ట్ మీ రైట్ ఒక 50, 60, 100, 200, 500 ఈ పీపుల్ అందరూ వచ్చినప్పుడు ఏదో ఒక రోజు మన వైబ్రెంట్ వివాలో ఈ ముంబై సెలబ్రేషన్ ఆ వీడియో చూసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు ఈ ఈవెంట్కి వెళ్ళారా అని అడిగినప్పుడు, మేము వెళ్ళలేదు మా లీడర్స్ వెళ్ళారని మీరు ఒక బదులిస్తే వాళ్ళకి మీ మీద ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. రేపు ఎప్పుడైనా వాళ్ళని మీరు ప్రోగ్రామ్కి ప్రమోట్ చేయాలంటే మీరు ఎలా పిలవగలరు? సో రేపు మీ టీంలో వచ్చే వాళ్ళ కోసం అయినా సరే మీరు ఈ ప్రోగ్రామ్ని మీరు అటెండ్ అవ్వాలి. బికాస్ ఒక లీడర్ అనే ఒక రోల్ మోడల్గా ఉండాలి. సో మీరు ఆ రోల్ మోడల్గా ఉండి మీరు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి రేపు మీరు గర్వంగా మీరు చెప్పుకోవచ్చు, ఈరోజు నేను గర్వంగా చెప్పుకున్నాను, కంపెనీ కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో నేను ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ నేను మిస్ అవ్వలేదు ఇంతవరకు. సో అలాగా మీరు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు రేపు. సో మీ టీంని మీలాగా మీ అడుగుజాడల్లో నడిపించడానికి మీరు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ను మీరు అటెండ్ అవ్వాలి. సో ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఇంకా మనకి ఈ ప్రోగ్రామ్కి మీరు రావడం వల్ల మీ బిలీఫ్ లెవెల్, కాన్ఫిడెన్స్ లెవెల్, మన ఆర్గనైజేషన్ మీద మీకు తప్పకుండా కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ అయిందంటే, ఇక్కడ లోకల్లో జరిగే ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అవుతున్నారు, ఇక్కడ అచీవర్స్ని మీరు చూస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుంటున్నారు. ఎస్పెషల్లీ మన గ్రేట్ లీడర్ రఘుపతి నాగేశ్వరరావు గారు సో ఎంటైర్ తెలుగు స్టేట్స్లో ఈ ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేస్తున్నారు అనేది మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. కాబట్టి మన ఆర్గనైజేషన్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. మన ప్రొడక్ట్స్ మీరు వాడుతున్నారు కాబట్టి ప్రొడక్ట్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. మన ఇన్కమ్ కాంపన్సేషన్ ప్లాన్లో అచీవర్స్ని మీరు చూస్తున్నారు, మీరు కూడా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి మన కాంపన్సేషన్ ప్లాన్ మీద మీకు నమ్మకం ఉంది. మన సిస్టమ్ని మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మన సిస్టమ్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది, బిలీఫ్ ఉంది. బట్ కంపెనీ మీద మీకు బిలీఫ్, కాన్ఫిడెన్స్ రావాలి అంటే కంపల్సరీ మీరు ఈ ప్రోగ్రామ్ని మీరు అటెండ్ అవ్వాల్సిందే. సో ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్, ఈ మైండ్ షిఫ్టింగ్, సో ఇవన్నీ ఈ ప్రోగ్రాంలో జరుగుతాయి. సో ఇంకా మనకి అక్కడ సెలబ్రేషన్స్తో పాటు మేబీ మనకి
న్యూ ప్రొడక్ట్ లాంచింగ్ ఉండొచ్చు. సో ఒక మార్కెట్ని ఓపెన్ చేస్తున్నారు. మీరు మాత్రమే రావడం కాదు నా ఇంటెన్షన్. మీరు అట్లీస్ట్ మీ టీమ్మేట్ ఒక్కరినైనా, మరి మీరు లెఫ్ట్ నుంచి ఒకరిని, రైట్ నుంచి ఒకరినైనా మీరు తీసుకురావాలి. తీసుకొచ్చి నేను ఇందాక చెప్పినట్టు ఒక రోల్ మోడల్గా మీరు ఉండాలి. ఒక బిజినెస్ క్వాడ్రంట్కి షిఫ్ట్ అయ్యడానికి ఆ జర్నీని ఈ చలో ముంబై ద్వారా మీరు స్టార్ట్ చేయాలి. సో ప్రోగ్రామ్కి మన విజయవాడ నుంచి నేను ఒక బస్సుని అరేంజ్ చేశాను. సో ఓన్లీ 48 సీట్స్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ 36 సీట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ అన్నిటికి కూడా క్యాష్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. సో ఓన్లీ 12 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో మీరందరూ కనుక మీరు కాన్ఫిడెన్స్గా మీరు మీ టీమ్స్ అందరినీ మీరు ప్రమోట్ చేయగలిగితే నేను ఇంకొక బస్సుని కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. బట్ నా టీం కోసం నేను అందరి కోసం నేను బస్సుని అరేంజ్ చేసి అందరినీ గైడ్ చేస్తున్నాను. మీ టీం కోసం, మీ లెఫ్ట్లో ఒక పర్సన్ కోసం, మీ రైట్లో ఒక పర్సన్ కోసం మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు నన్ను ఎంత తొందరగా మీరు నన్ను కాంటాక్ట్ అవుతారో అంత తొందరగా మనకి ఇంకొక బస్సు గురించి నాకు ఇప్పుడే ఆలోచన వచ్చింది. సో ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆలోచించడం మొదలు పెడతారని నేను నమ్ముతున్నాను. సో ఆ నమ్మకంతో నేను ఇంకొక బస్సు కూడా అరేంజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో దానికి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా నాకు కాంటాక్ట్ చేయండి. సో నేను రెడీగా ఉన్నాను. సో మీరు ఎలా ఈ ఈవెంట్ని ఒక ఎంప్లాయీగా, ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా ఇక్కడికి వెళ్తే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో మీరు ఈవెంట్ని తీసుకుంటారా? లేదు అంటే ఒక బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్తో ఒక బ్లాక్ డైమండ్, నాకు తెలిసినంత వరకు బి క్వాడ్రంట్ అంటే బ్లాక్ డైమండ్ క్వాడ్రంట్, ఆ బ్లాక్ డైమండ్ క్వాడ్రంట్లో ఉండే వ్యక్తిలాగా ఈ బిజినెస్, ఈ ఈవెంట్కి వెళ్ళడం వల్ల నేను ఎంత ఖర్చు పెడుతున్నాను అనేది కాదు, ఈ ఈవెంట్కి వెళ్ళడం వల్ల నేను ఎంత లాభం పొందుతాను అనే దాని గురించి మీరు ఆలోచిస్తారనేది నేను మీకే వదిలేస్తున్నాను. సో మై డియర్ పార్ట్నర్స్, ఇట్స్ నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మీరు ఇనిషియేటివ్ తీసుకుంటారు, ఇంకెప్పుడు మీరు మీ టీంని ఇన్స్పైర్ చేస్తారు, ఇంకెప్పుడు మీరు మీ టీంని లీడ్ చేస్తారు. సో టేక్ ఇనిషియేటివ్. చలో ముంబై, మేమందరం రెడీగా ఉన్నాం. సో మీరు కూడా మాతో పాటు రావాలి. ఆల్ ద బెస్ట్. సీ యూ